మీ దగ్గరికి ఎప్పుడైనా ఇలాంటి కేసు వచ్చిందా? ఏంటంటే మారెడు మోహన్ గారు ఇట్లా నన్ను నా ఫ్రెండ్ చర్చి దగ్గర తీసుకెళ్ళాడు, అక్కడ పాస్టర్ నన్ను ముట్టుకున్నాక మీరు ఖచ్చితంగా మతం మారాలి, మీకు డబ్బులు ఇస్తాము, లేకపోతే మీకు రానున్న రోజుల్లో అదృష్టం కలుగుతుంది, ఇలాంటి కేసులు, అంటే ఒక అడ్వకేట్ కాబట్టి నేను ఇలా అడగాల్సి వస్తుంది. మీ దగ్గరికి ఇలాంటి టైప్ కేసులు ఎప్పుడైనా వచ్చినాయా? అంటే ఇంత పర్టికులర్గా చెప్తున్నారు మరి. అయితే సెక్షువల్ హరాస్మెంట్కి సంబంధించినటువంటి కేసులు అయితే రాలేదు, కానీ చాలా వరకు సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ నేను పేపర్లో చదవడం జరిగింది. ఇంకా చర్చికి పోతే మన జీవితం మారిపోతుంది, మనకు అన్ని వరాలు వచ్చి పడతాయి అని చెప్తున్నటువంటి పరిస్థితులు నా దగ్గరికి వందల మంది వచ్చారు. వందల మందిని నేను మోటివేట్ కూడా చేసిన. ఇది తప్పు, ఇదంతా నువ్వు బైబిల్ సరిగ్గా చదువు, సంకలం పెట్టుకొని తిరిగితే సరిపోదు, బైబిల్ సరిగ్గా చదువు. క్రీస్తు మార్గంలో ఎవడైతే నడుస్తాడో వాడికి కష్టాలు తప్పవు, వాడు కష్టాలు దాటిన తర్వాతనే పరలోకం అందుకోగలుగుతాడని చెప్పి బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అంటే కష్టాలకు సిద్ధపడే క్రీస్తు మార్గాన్ని ఎంచుకోవాలి. క్రీస్తు మార్గం అంటే ఇది కాదండి. క్రీస్తు మార్గంలోకి చాలా మంది పాపాలు కష్టాలు ఉండకూడదనే వెళ్తున్నారు. నేను నిజమైనటువంటి చిన్నప్పుడు ట్యూషన్ చదువుకున్న టీచర్ కూడా ఆమె ఒక రోమన్ క్యాథలిక్. క్రీస్తు మార్గం అంటే ఏందో క్లియర్ గా నాకు కొంత గొప్ప ఆమెతో మాట్లాడినప్పుడు నాకు కూడా తెలుసు, నాకు కూడా గౌరవం ఉంది. జీసస్ క్రైస్ట్ అంటే నాకు కూడా గౌరవం ఉంది. ఆయన ఒక పోరాట యోధుడు. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ దళితుల కోసం ఎట్లా కొట్లాడారో అక్కడ ఉన్నటువంటి కొన్ని మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కొట్లాడి ఉండొచ్చు కాక. నేనేమంటున్నానంటే క్రీస్తు మార్గం అంటే నిజాయితీ, ప్రేమ, అవతల మనిషిని గౌరవించడము, సత్యం మాట్లాడడము, ఇట్లాంటి కొన్ని మంచి విషయాలతో కూడుకున్నది క్రీస్తు మార్గం ఏంటి. కానీ ఈ రోజు ఏం మారుస్తుంది క్రీస్తు మార్గం? అబద్ధాలు చెప్పడం, మతం మార్చడం, మతం మార్చినటువంటి వాళ్ళ మీద, మతం మారి వచ్చినటువంటి దాంట్లో చర్చకు వస్తున్నటువంటి ఆడవాళ్ళపైన కొంతమంది పాస్టర్లు అరాచకాలు చేయడము, వాళ్ళతోనే దశమ భాగాలు దోచుకొని తినడము, ఇది క్రీస్తు మార్గం అయిపోయింది. రిజర్వేషన్ లేదేమో, ఇది కంప్లీట్ డిఫరెంట్ టాపిక్. ఇది రిజర్వేషన్ లేదు ఏమంటున్నానంటే ఈ యొక్క దోపిడికి మొత్తం బలైతుంది ఎవరు? దళిత జాతి ఎక్కువ శాతం.